ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్, ప్రముఖ ఆయుర్వేదిక డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? నేను చాలా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇంతకు ముందు తెల్లవారుజామున అంటే ఎర్లీగా పడుకొని తెల్లవారుజామున లేచేవారు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే తెల్లవారుజామునే పడుకుంటున్నారు. ఎప్పుడో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు లేస్తున్నారు. సో దానివల్ల ఆరోగ్యం మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో కొంతమంది నిద్ర రాకుండా పడుకోకుండా ఉండే వాళ్ళు చూస్తాం. కానీ ఇంకొంతమంది చాలా మట్టుకు ఈ రోజుల్లో చూసేవాళ్ళు నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని ఆ రీల్స్ చూడడము, ఆ స్క్రీన్ టైం ఏదో ఒకటి చూడడము, ఎలాగో అలాగా టైం కిల్ చేయడము, తెల్లవారుజామున వరకు పడుకోకుండా ఉండడం, ఇదే చూస్తున్నాము. అసలు ఈ ప్రాబ్లం వల్ల అంటే ఈ నిద్రలేమి ప్రాబ్లం వల్ల నిద్రపోకుండా ఉంటే గనక అసలు మన బాడీలో ఇది ఏ పార్ట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారు? అండ్ దీనికి సంబంధించి ఏదైనా రెమెడీ ఉందా? కంటిన్యూగా నిద్రపోతే ఒంటిగా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగిందమ్మా. కానీ ఈ రోజుల్లో మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మనం గమనించినట్లయితే కంటిన్యూగా నిద్రపోయేటువంటి వాళ్ళని మరి లైట్ వేసి ఎత్తుకున్నా దొరికేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరో అదృష్టవంతులే. నిజంగా చెప్పాలంటే నిద్ర భగవంతుడు ఇచ్చినటువంటి వరం. అటువంటి వరాన్ని మనం చేతులారా స్పాయిల్ చేసుకుంటాం. నిద్ర లేకపోవడం చేత బాడీలో ఒక అవయవం ఏంటనమా మొత్తం తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి కణజాలం దెబ్బతింటుంది. నిద్రలేమితనం వల్ల నిద్ర సరిగ్గా పోకపోవడం చేత ఆ యొక్క ప్రభావము శరీరం మీద మనసు మీద ఉండేసేసి తలనొప్పులు రావచ్చు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. అంటే ముఖ్యంగా ఈ పార్కిన్సన్స్, పెరాలసిస్ ఇలాంటి సమస్యలు రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, వెయిట్ ప్రాబ్లం రావచ్చు, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. నేను చెప్పాను కదా, ఒక చేన్ తాడంతా చెప్పుకోవచ్చు. సో ప్రతిదీ జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కూడా నిద్ర వల్ల కలుగుతాయి. నీరసము, నిస్త్రాణ, బలహీనత, కాళ్ళు చేతులు లాగడము, ఓపిక లేకపోవడము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, ఆసక్తి లేకపోవడము, ఆకలి లేకపోవడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, తిన్నది జీర్ణం కాకపోవడము, అన్ని దాని వల్లనే కలుగుతుంటాయి అన్నమాట. సో కేంద్ర స్థానం ఎప్పుడైతే నిద్ర ఉండదో ఇవన్నీ కలుగుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు మానసికపరమైనటువంటి ఇబ్బందులు కూడా వస్తాయి. కోపము, విసుగు, చికాకు, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి కూడా సరిగా నిద్ర పోకపోవడం చేత కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిర్దిష్ట టైం ప్రకారము నిద్రపోవడం చాలా చాలా అవసరం. నిద్రలోనే బాడీ రిలాక్సేషన్ అండ్ రిపేర్ మెకానిజం బాగా జరిగేసేసి బాడీలో మరి ఏదన్నా అప్ అండ్ డౌన్స్ ఏదన్నా జరుగుతున్నా కానీ అది రెక్టిఫై బాడీ చేసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా చేసుకుని మరుసటి రోజు కంటే మళ్ళీ సిద్ధమైపోతుంది. కాబట్టి సఫిషియెంట్ గా బాడీకి విశ్రాంతి ఇచ్చి నిద్రను వచ్చేటట్టు మనం చేసుకోవాలా. ఖచ్చితంగా దేవతత్వాన్ని అనుసరించి, వయస్సును అనుసరించి, శరీర ప్రకృతిని అనుసరించి, ఇతర అనుబంధ లక్షణాలను అనుసరించి ఖచ్చితంగా నిర్దిష్టమైన నిద్రపోవడం చాలా చాలా అవసరం. సో ఈ విధంగా పోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నిద్రపోకపోవడం వల్లనే అసలు ఈ నిద్ర ఎందుకు రాదంటే మనం తెలిసి తెలియక చేసేటువంటి వివిధ రకాలైన ఈ పొరపాట్ల వల్ల, కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల, అదే కాకుండా కొన్ని రకాలైన జబ్బుల వల్ల, కొన్ని రకాలైన మందులు వాడుకుంటే నిద్ర పట్టదు. ఉదాహరణకి పెయిన్ కిల్లర్స్ వాడామనుకోండి, కడుపులో మంట తీసుకుంటుంది కొన్నాళ్ళు వాడేసరికి. సో దానివల్ల నిద్ర మెలకు వస్తుంది, నిద్ర పట్టదు. అదేవిధంగా కొన్ని రకాలైన జబ్బులు, ఇప్పుడు ఆస్తమా ఉంది, ఆయాసం, ఉబ్బసం అంటారు కదా, ఆయాసం ఉన్నటువంటి రాత్రి ఎక్కువైనప్పుడు దానివల్ల నిద్రాభంగం అవుతుంది. కొంతమందికి నొప్పులు వస్తుంటాయి, కీళ్ళ నొప్పులు, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా నిద్రాభంగం అయిపోతుంది. అదేవిధంగా షుగర్ వ్యాధికి అసలు రాత్రిపూట మూత్రం ఎక్కువ వస్తుంటుంది. మూత్రంతో వాళ్ళు మెలకు వచ్చి లేచి మూత్రానికి వెళ్ళేసరికి మళ్ళీ నిద్ర పట్టదు. మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా వీటి వల్ల ఏం జరుగుతుందంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గిపోతుందో నిద్ర పట్టదు. పట్టినటువంటి కొద్దో గొప్ప పట్టిన తృప్తికరమైన నిద్ర ఉండదు. కాబట్టి మరి కంటిన్యూగా నిద్రపోయి ఒంటిని ఆరోగ్యం పొందాలంటే క్షేమదాయకమైన ఔషధాన్ని మనం వాడుకోవాలి. ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే చెప్తే ఆశ్చర్యపోతారు, చాలా సింపుల్ రెమెడీ. మరాఠీ మొగ్గలు అని చెప్పేసి దొరుకుతాయండి. మరాఠీ మొగ్గలు చాలా సువాసన భరితంగా ఉంటాయి. మన ఈ ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో, మసాలాల్లో ఎక్కువ వాడుతుంటారు అనమాట. మరాఠీ మొగ్గలు మనకు మార్కెట్ లో దొరుకుతాయండి. ప్రేక్షకులందరూ కూడా నిదానంగా రాసుకోవచ్చు. మరాఠీ మొగ్గలు
సో మనకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ మరాఠీ మొగ్గల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అందులో జాజికాయలు, సో మామూలు కిల్లీలో వాడుతుంటారు, ఆహార పదార్థాల్లో వంటకాల్లో వాడుతుంటారు, సువాసన భరితమైన ద్రవ్యంగా వాడుతుంటారు, కాస్మెటిక్స్ లో వాడుతుంటారు. సో మంచి జాజికాయ తెచ్చుకొని, అంటే బాగా బరువు ఉండాలి, గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, అప్పుడే దాంట్లో ఈ ఔషధ విలువలు కూడా బాగుంటాయి. అలాంటి జాజికాయలు తెచ్చుకొని దంచేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 10 గ్రాములు మాత్రమే జాజికాయ చూర్ణం తీసుకోవాలి. 100 గ్రాములు ఈ యొక్క మరాఠీ మొగ్గల చూర్ణం అయితే కేవలం 10 గ్రాములు మాత్రమే జాజికాయ చూర్ణం తీసుకోవాలి. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి క్షేమదాయకమైన ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి కూడా సమస్య కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కేవలం 1/2 టీ స్పూన్ వాడితే సరిపోతుంది. సమస్య మరీ ఎక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు అవసరాన్ని బట్టి కొన్నాళ్ల పాటు 1/2 టీ స్పూన్ వాడుతూ తర్వాత క్రమంగా 1/2 టీ స్పూన్కి వస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల మరి మరాఠీ మొగ్గల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, అదేవిధంగా ఈ యొక్క జాజికాయలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు మరి మైండ్ రిలాక్స్ చేయడమే కాకుండా మెదడులో మెలటోనిన్ అనే రసాయన పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసి ఆ యొక్క పదార్థం కూడా బాగా పనిచేసేట్లు సహకరిస్తాయి. సో నేచురల్ ఇంట్లో దొరికే వాడుతున్నాయి. మరి ఇంత ఉపద్ఘాతం చెప్పేసరికి చాలా మంది మరి ఆ యొక్క ఉత్సాహంతో తెచ్చుకుంటారు, 2 రోజులు 3 రోజులు వాడతారు. మరి డాక్టర్ గారు మేడం అడిగారు, డాక్టర్ గారు చెప్పారు, నాకు ఇంకా ఫలితం లేదని చెప్పేసి నిరుత్సాహపడతారు. కాబట్టి ఏదో ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయి ఏదో మాత్రలు, తర్వాత టానిక్లు కానీ, ఇంజెక్షన్స్ కానీ, క్యాప్సూల్స్ కానీ అలవాటు పడిపోయి అవి వెంటనే వాటికి నిద్ర వస్తుంటుంది కాబట్టి వాటితో పోల్చుకుంటారు అనమాట. ఇది సహసిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలో రెక్టిఫై చేసిన కొంత టైం పడుతుంది. నిద్ర అయితే ఖచ్చితంగా వస్తుంది, 100 వాడాలి, కొంచెం ఓర్పు సహనం అవసరము. ఆ లోపు కావాలంటే వైద్యులు సూచించిన ప్రకారం పాటించవచ్చు, తప్పులేదు. కానీ ఈ యొక్క ఔషధం పనిచేసేందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి శరీర ప్రకృతిని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వాళ్ళు పాటించేటువంటి విధి విధానాలను బట్టి మరి కొంతమందికి వారం 10 రోజుల్లో రిజల్ట్ కనిపిస్తే కొంతమంది ఇంకా టైం పడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఎలా వాడుకోవాలంటే ఇంతకుముందు చెప్పినట్టు పాలలో కలిపి తీసుకోవాలి. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల చక్కటి నిద్ర వాళ్ళ సొంతమైన దానికి అవకాశం ఉంటుంటుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనికి తోడు ఏంటంటే మరి కొన్ని అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఖచ్చితంగా రాత్రి నిద్ర వచ్చినా రాకుండా టయానికి పడుకోవడం అలవాటు చేయాలి. పొద్దున్నే టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి, నంబర్ 1. రెండవది, పడుకునేటువంటి శయనగది కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, శబ్ద కాలుష్యం లేకుండా, ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క శయన గదిలో కూడా మరి లైటింగ్ లేకుండా చాలా డిమ్ లైట్ లో మనం సేవించడం అలవాటు చేయాలి. ఎక్కువ లైటింగ్ మన కళ్ళ మీద పడినప్పటికీ ఆ యొక్క ప్రభావం చేత కూడా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి పదార్థ ఉత్పత్తి తగ్గిపోతుంది. కాబట్టి చాలా డిమ్ లైట్ లో మనం నిద్రించేది అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్లు మిగతా విధి విధానాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకుంటుండాలి. అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే డిన్నర్ కూడా మరి ఈజీగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. కానీ వండడము, వేయించడము, ఉడికించడము ఇలాంటి పద్ధతులు లేకుండా ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు, పళ్ళు, అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు, డ్రై నట్స్ ఇలాంటి నానెట్స్ తీసుకోవడము, ఇలాంటి పాటించడం వల్ల మన దేహానికి కూడా బద్ధం ఎక్కువగా ఉండదు. కాబట్టి మరి త్వరలో జీర్ణం చేసేసి తర్వాత మన నిద్రకు ఆ యొక్క దేహం కూడా తనకే దాన్ని సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి. చాలా చక్కటి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.